నువ్వు ఈ తానికి అయ్యో అయిపోయింది అత్తయ్య. ఒక్క 5 నిమిషాలు మీ చేతిలో సాయం ఉంటుంది. ఒకటే 5 నిమిషాలు. రాను రాను చదువుకున్నాను బల్బు పక్కకి దించుతా. నీ బల్బు దించుతా. చూస్తా ఎన్ని రోజులు చేస్తావో చూస్తా. అట్లనే వాళ్ళని కూడా లేపు. చిచి ఛాయ్ లేకుండా ఎలా మీరు ఏంటో మంచిగా ఉంది కదా. అంటే మీకు ఇస్తే ఛాయ్ లేదు నాకు ఇస్తే ఛాయ్ లేదా ఎలా ఎక్కడ చూస్తున్నాను నాకు అదేందన్నా అందరికి ఇచ్చింది ఒకటే గంజుల చాయ్. నిన్ను వేరే చూస్తా నేను. ఏంటమ్మా నువ్వు కూడా గట్లా అంటున్నావేంటి? మరి ఏంటి మేము వచ్చి నీకు ఇష్టమైనట్టు ఉంది కదా. గట్లంటున్నామని ఇది నీ ఇల్లు. నీ ఇంట్లో నీ సర్వ వస్తువులు ఉంటాయి. నేనే బయట నుంచి అలా వస్తున్నాను. నువ్వు అట్లా అనకు. నువ్వు నీ కొంచెం బుద్ధి. నీకు పొద్దుగానే చెప్పినా నా బిడ్డ నువ్వు ఓర్తలేవని. అయినా నా బిడ్డ చెప్పిన నమ్మలేదే. ఏదో ఒక మూల నువ్వు మంచిదానిగా అనిపించింది. ఇప్పుడే నా కళ్ళ ముందు జరిగిన దాని గురించి అర్థమైందే. నా బిడ్డ చెప్పిన అన్ని నిజాలే అని. అయిందత్తయ్య నా గురించి మీకు తెలియదా? మీరు కూడా అట్లా మాట్లాడతారేంటి? నోర్మై ముందర దానా కళ్ళ ముందు ఇంత జరుగుతుంటే కూడా నిన్నమ్మమంటావానే జరిగింది. మనం చాలా బయట మాట్లాడుతున్నాం చెప్తున్నాం ఎలాగా ఏమైతే అట్టగలుగుతున్నావు? నేను అందుకే అంట ఈ పానం ఖరాబ్ చేసుకునేటట్టు ఒక్క పొద్దు పట్టొద్దని. ఇంత వాళ్ళు తినవాలే కాదు ఇది ఆవాసు. తినమానే. సరే పామల్లో అమ్మకి చెప్తా. ఇప్పుడు వద్దండి. ఫస్ట్ హాస్పిటల్కి పోయి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చెప్తాం. మళ్ళీ మీ అమ్మకు ఏమాత్రం చేయడాల్సిన ఓట్లేదు. సరే పామల్లో నాకు అన్నం పెడుతాం చెల్లో పోదు. అందుకంటే అత్తగారింటి కదా గౌరవం మర్యాద ఉంటేనే ఉంటుందా? ఒకే తాపు కూడా వేయాలి. ఉంటుందన్న మనసు. సూపర్ అండి మీ కూర. అవును నేను తింటండి. మీ చెల్లు మీ అమ్మ తిన్న తర్వాత తింటాను. నీ పెద్దమ్మంది అందుకోమా ఉన్నారా? ఏ ఉక్కనే ఈ భూమి మీద నీకు అంత మంచిగా వంట ఎప్పుడు చేయవు. ఎంతైనా అమ్మ చేతి వంట అంటేనే అమృతం. అబ్బా కొడుక నువ్వు ఏ రోటి కాడి పాట ఆ రోటికానే వాడతావురా. సౌజన్య నువ్వు కూడా అంత నువ్వు పోయి కింది మడి గలువే. సరే చేందాక పోయేదమ్మా. ఎండలు బాగా కొడుతున్నాయి కదా బిడ్డ. ఇప్పుడు ఎందుకు? అట్లా కాదమ్మా, మేము ఎల్లు టూర్ వెళ్ళిపోతాం కదా. మన చేను కూడా అంత దూరం ఏం లేవు. అట్లా పోయేస్తే చల్లగా మనకు ఆహ్లాదంగా ఉంటది, మీకు కూడా మంచిగా ఉంటది. అట్లయితే నువ్వు బిడ్డ పోయినప్పుడు మేము ఎప్పుడైనా వదిలింటాం అతను. నువ్వు కూడా మేము అక్కడ పోతే సౌజన్య ఏదో ఈ భూములు జాగాలు కొలిసి వీళ్ళు ఏదో అనుకోవద్దు అనుకుంటుంది. అదే నువ్వు ఉన్నావు అనుకో, అది వేరే ఉంటది. ఏమంటావు? అవునా? సరే అల్లుని కొంచెం అన్నం పెట్టుకో, ఇద్దరు తినుకోండి.
సౌజన్య ఇలా. ఏంటి అన్నం తిన్నా అదేమి అన్నం తినవా నేను అప్పుడే తిన్నా. ఇప్పుడు నేను చూడలేదానే నువ్వు అడిగితే అట్లా చెప్పినా, నేను అప్పుడే తిన్నా. నేను మా చూసినది మా వాళ్ళు అన్న మాటలకు నీకు బాగానే కడుపు నేను చూడలేదు అనుకున్నావా రా పట్టు తిని. నాకేమద్దు. నీకోసం కాకపోయినా కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం అన్నది నేను చూడలేదు అనుకున్నా ఆమె ఇంటి దగ్గర తిన్నా అని చెప్తున్నావు నాకు. సౌజన్య ఇంత మంచిగా చదువుతున్నావు నువ్వు కేవలం మీ నాన్నకి ఇచ్చిన మాట కోసం. అసలే ఏం చదవని నన్ను పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చిన. మా ఇంటికి వచ్చి మా వాళ్ళతో ఇన్ని మాటలు పడుతుంది. అదే నువ్వు మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం సంపాదించుంటే ఓ మంచి జాబ్ చేసేవాడు. నేను అంతటికీ కారణం నేను. తనకండి ఇన్ని రోజుల నుంచి వెళ్ళి నన్ను అర్థం చేసుకున్న అత్తమ్మ కూడా నీ చెల్లె మాటలు పట్టుకొని నన్ను మాట్లాడినది. అందుకే కొంచెం బాధ అనిపిస్తుంది. అందరి ఇళ్ళల్లో ఉండేదే కదా, ఏం రాదులేదు. అంటే నాకు ఉద్యోగం వచ్చి ఉంటే నువ్వే ఎల్లమ్మనో పుల్లమ్మనో వేసుకొని సపడేకుందాం అనుకున్నావా? అట్లెట్ నువ్వుకుంటా మేనత్త కొట్టుకంటే ఆడ ధర్నా వేసైనా పెళ్లి చేసుకునేదాన్ని నేను. అబ్బా అవునానే మరే అరే నరేష్, చెల్లె బావా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారట. మీరిద్దరు కలిసి శ్రీకోట పోండి, బట్టలు తీసుకురండి. ఓడిపోయాం పోయారు బిడ్డకి. సరే అమ్మా సరేనా? సరే అమ్మా. సౌజన్య నువ్వు కూడా పోయిరా? అగో గామెను పోయి పంటలో ఏంది దాంతోనే ఐదు అక్క, అందుకే పోయమంటారా? ఓ పిల్లలేదు చెల్లలేదు దాంట్లో నీవు పోపిస్తున్నావు బియ్యం.
నేనే లేట్ అవుతుంది. నువ్వు ఎంత బాధపడితే ఏం బాబు, నేను అందుకే అప్పుడే అప్పుడు చెప్తాము. ఏమని చెప్తామండి అమ్మ కింద కానీ పని మనం అంటది అవుతుంది తెలియదు. మా అక్క చెప్తే ఇంతకేం రాకపోతుంది. సరే ఏ పని ఉంది మామ, వస్తుంది మళ్ళీ వస్తుంది పని ఉంది. ఆడ బర్ల గడ్డి వేయాలి మామ, పోతున్నా లేట్ అవుతుంది ఇప్పటికే. ఎంత మంచిగా చూసుకుంటుంది అంతే. ఎందుకే ఊరికే తెచ్చాడు నీకు తల్లి లేదు కదా, అందుకే మేనలకు మంచిగా చూసుకుంటున్నా లేదా అని వచ్చి పోయినప్పుడల్లా అడుగుతూనే ఉంటది. బాబు మా అత్త నన్ను మంచిగా చూసుకుంటది, మా అమ్మ గుర్తుగా చూసుకుంటే బెటర్. ఏమైనా పడ్డవా చెప్పగలిగిందా? మొత్తానికే శాతనైతే లేదు బిడ్డ, ఒక 2 రోజులు ఉండలేవే. దాని చేత పచ్చి మంచి నీళ్ళు కూడా తాగా. నువ్వే ఉండు బిడ్డ. మా పెద్దలు పండుగ చేసుకుంటున్నారే, నీకు దెబ్బ తాకిందని చూసుకోవడానికి వచ్చిండే. పోతేనే అమ్మా గోళీ వేసుకుంటావా? నా చేత మీ అమ్మ గోళీలు వేసుకోవాలట. వేసుకోవాలంటే ఎప్పుడు అమ్మా? ఇంకెవరు చెప్పు, మంచి పెద్దది చూడలేదు తప్ప వేసుకోయే అట్లా కాదు, అన్నీ పెట్టచ్చు వేసుకో. ఇంకెవరున్నా చెప్పు మాకు, నువ్వు కాకపోతే చెప్పాయి చేసుకుంటారు. ఏంటంటే ఒక ఇచ్చిన దాన్ని కోడలాగా చూసుకోలేము, ఒక బిడ్డలాగా చూసుకోలేము. అందుకే నీకు రోజు గోళీలు ఇచ్చి మంచిగా చేసింది. నువ్వు అందుకే నువ్వు ఏమంటున్నట్టే మంచిగా చూస్తుంది కాబట్టి నువ్వు మంచిగా వెళ్ళిపోయింది. అందుకు గురించి ఒక మాట ఏంటంటే
నువ్వు ఏం లేదురా, నువ్వు బిడ్డనే కానీ ఆస్తి కూడా నీ కొడుకు నీ బిడ్డకు సమానం చేసిరా. అన్న, నా బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసిన. పెట్టు ఊతలో కూడా ఎట్లాంటి తక్కువ చేయలేదు. అంత మంచి చూసి చేసిన. ఆస్తి దాని పేరు మీద రాయాలి. ఏది ఉన్నా నా కొడుకే అందుకే రాస్తా. నీ బిడ్డలు కాదని కూడా నువ్వు కొడుకే రాకాంట్లు ఎంత మంచిదాన్ని రా, నీ మనసు ఎంత మంచిది, నాకు చాలా నచ్చింది చెల్లె. కానీ చెల్లె ఒక వారసుడు ఉంటాయి కూడా, ఇది ఒక్కటే నచ్చున్నది. వాళ్ళకు దేవుడు పిల్లలు ఇయ్యలే కావచ్చు, కానీ ఓడి బియ్యం పోతాడన్నా ఆ దేవుడు వాళ్ళకు ఓడి కడతాడు. ఇంకా ఎట్లా ఇంట్లో ఓడి బియ్యం పోసడం లేదు. నేను నా కోడలికి అత్తలా కాదు తల్లిలాగా ఓడి బియ్యం పోసి ఓడి కడతా. అట్లా నన్న దేవుడు గది నుంచి పిల్లలు ఇస్తాడు కావచ్చు.